దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ముఖదర్శనములో నుంచి వస్తున్న పరలోకపు సంగతులు ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, దినదినము కొన్ని దేవుని మాటలు మనము ధ్యానం చేస్తూ మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, మన విమోచకుడైన దేవుడు ఎలాంటి వాడు? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో భక్తులు ఆయనను కొనియాడేటప్పుడు నా విమోచకుడా అని ప్రార్థన చేసి వారు తమ జీవితంలో విమోచకుడు అంటే విడిపించువాడు అని. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? యోబు గ్రంథము 19:25. అయితే నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు, బాగా మాట్లాడినాం. యోబు మాట్లాడుతున్న మాట ఈ మాట. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చాలా చక్కటి మాట. యోబు ఈ మాట సంతోషంతో చెప్పట్లా, చాలా బాధతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అలాగ మాట్లాడుతున్నాడు అంటే మీకు కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. యోబు ఒక భయంకరమైనటువంటి జబ్బు లేదా దేహమంతా కురుపులతో ఉండడానికి అపవాది ప్రయత్నం చేసి వాడు సక్సెస్ అయ్యాడు. అలాంటి పరిస్థితులలో 14వ వచనం చూస్తే బంధువులు ఎవరు యోబు దగ్గరికి రాల. రెండవది, ప్రాణ స్నేహితులందరూ యోబును మర్చిపోయారు. దాసీలకు అన్యునిగా కనపడుతూ ఉన్నాడు. 17వ వచనాన్ని చూస్తే నా ఊపిరి నా భార్యకు అసహ్యమైంది, నేను కనిన కుమారులకు నా వాసన. అక్కడ గమనించండి ప్రియులారా, మనం బాగున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరికీ మంచోళ్ళమే మనం, లేదా అందరికీ ఇష్టమే, అందరూ మనతో పాటు కూర్చొని మాట్లాడాలని కోరుకునే వాళ్ళే. కానీ వ్యాధి వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడే ఎవరు దగ్గరుండరు అనడానికి యోబు మాటలు. బంధువులు ముఖం చాటేశారు, ప్రాణ స్నేహితులు మరిచిపోయారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు అన్యునిగా ఎంచారు, ఆ ఊపిరి భార్యకు అసహ్యమైంది, పిల్లలకు వాసన అసహ్యమైంది. 19వ వచనాన్ని కూడా చూస్తే నా స్నేహితులు నన్ను అసహించుకుంటున్నారు, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడుతూ ఉన్నారు, చిన్న పిల్లలు సైతం నన్ను తృణీకరించారు అన్నాడు 18వ వచనంలో. నా మీద జాలిపడేవారే లేడు అని చెబుతూ, నా శరీరము ఇలాగైపోయింది కదా, నా బంధువులు దూరంగా ఉన్నారు, ప్రాణ స్నేహితులు, భార్య, పిల్లలు, నా పని వాళ్ళు అందరూ దూరంగా ఉన్నారు. అయితే 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచున్నప్పుడు నేను ఆయనను ఎరగడమే కాకుండా
చాలా మంచి మాటలు. 26, 27 నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా చూచెదను. దేవుని బిడ్డలారా, అందరూ అసహించుకుంటారు మనం బాధలో ఉన్నప్పుడు. అసహించుకోకుండా మన దగ్గర నిలిచేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఆ విమోచకుడు ఏం చేస్తాడో చూడక ముందుగా దావీదు కూడా విమోచకుని గురించి ఏం మాట్లాడతాడో 19వ కీర్తనకు వెళ్దామా? 19వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కీర్తనాకారుడైన దావీదు కూడా ఒక మంచి మాట 14వ వచనంలో 19వ కీర్తనలో మాట్లాడాడు. చూద్దాం. యెహోవా యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగా. దావీదు అంటాడు, నా విమోచకుడా, నేను మాట్లాడేది, నా హృదయములో ధ్యానం చేసేది నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ వాక్యమినే మీరు నేను క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన బిడలం. మన జీవితాలలో బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లలు లేదా భర్త, పిల్లలు కొన్ని పరిస్థితులలో దూరముగా ఉన్న మనకు దగ్గరగా ఉండి మన హృదయ ధ్యానమును అంగీకరించే దేవుడు, మనం మొరపెట్టే మాటలు వినే విమోచకుడైన దేవుడు మన జీవితాలలో ఏం చేస్తాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము. మన విమోచకుడైన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో 44, 24 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మన విమోచకుడైన దేవుడు ఏం చేస్తాడో. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు. నేను చదివించే ప్రతి మాటలో విమోచకుడు అని ఉంటుంది. నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. 25 కూడా చూద్దాం. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదగాండ్రను వెరివాడనుగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. మొదటిది ప్రియులారా, మనలను విమోచించిన దేవుడు సమస్తమును జరిగించువాడు. అంటే మన జీవితాలలో ప్రతి కార్యమును జరిగించుటకు సామర్థ్యము కలిగిన వాడు, ప్రతి పనిని జరిగించుటకు సామర్థ్యము కలిగిన వాడు మన విమోచకుడైన దేవుడు. అందుకే అక్కడ కొన్ని మాట చెప్పాడు 25 నుంచి చూస్తున్నప్పుడు. కొంతమంది ప్రగల్భాలు పలుకుతారట. నువ్వెంత, నీ జీవితం అంతా, నేను తలుసుకుంటే అంత ఇంత అని ప్రగల్భాలు పలుకుతాడట. ఆ ప్రగల్భల ప్రవచనములు ఏం చేస్తాడట? చెప్పండి, ఏం లేదా మీ బైబిల్లో? ప్రగల్భుల ప్రవచనమును వ్యర్థపరిచేవాడు. రెండవది, సోదెగాండ్రను వెర్రివారుగా, జ్ఞానులను వెనుకకు తిప్పివేయువాడుగా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలా మంది చాలా ప్రగల్భాలు పలికేవారు, చాలా మంది సోదెగాండ్రుగా ఉండేవారు, మా జ్ఞానం గొప్పది అనుకునేవారు. వారి నుంచి మనలను విడిపించి మన విమోచకుడు సమస్తమును జరిగించు దేవుడు, సమస్తమును జరిగించు దేవుడు. ఈ లోకంలో ప్రతిదానికి భయపడతాం మనం. తెల్లవారు లేసేసరికి మన ఇంటి ముందు ఒక నిమ్మకాయ, ఇంత కుంకుమ, ఇంత పసుపు ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? అమ్మో, చాలా ఆందోళనకు లోనైపోతుంది. ఎవరో మా ఇంటి మీద ఏమో చేశారు, ఇంకా అయిపోయింది మా పరిస్థితి అని భయపడిపోతాం.
దేవుడు ఏమన్నాడండి? వాళ్ళను వెర్రి వాళ్ళుగా చేసి, వారు చెప్పిన సోదలను వెర్రిగా చేసి, వారిని వెనుకకు తిప్పి, నేను మాత్రము జరిగించాలనుకున్న కార్యములు మాత్రమే నేను సమస్తాన్ని జరిగిస్తాను. అవును ప్రియులారా, మన విమోచకుడైన దేవుడు సమస్తమును జరిగించువాడు. ఎందుకు సమస్తాన్ని జరిగిస్తాడు? అదే అధ్యాయంలో 6వ వచనం చూడండి. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటివాడును, ఆ మాట చూడండి. నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఎందుకు దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు అంటే, మనము లేకముందు ఆయన ఉన్నాడు, మనం పోయిన తర్వాత కూడా ఆయనే ఉంటాడు. ఈ మధ్యలో మాత్రమే మనం ఉండేవాళ్ళం. మనం భయపడాల్సిన పనిలా మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తమును జరిగించువాడు. అందుకే యేసు ప్రభుల వారిని గురించి ఆయన జీవిస్తున్న దినాలలో ఒక వార్త బయలుదేరింది. ఏంటి ఆ వార్త? యేసు ప్రభుల వారు సమస్తాన్ని ఏం చేసేవాడు? బాగు చేసేవాడు, పాడు చేసేవాడుగా. చూడండి, మన దేవుడు బాగు చేసేవాడు. సమస్తాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ప్రతి పరిస్థితులను బాగు చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పాదాల చెంతకు వస్తే, ఆయన శరణు వేడగలిగితే, ఈరోజు ఏదైనా నీ కుటుంబంలో బాగలేదా? దానికి కారణం దేవుడు కాదు సుమా, నువ్వే. ముమ్మాటికి నువ్వే. నీ యొక్క వ్యక్తిగత జీవితమే, నువ్వు చేసిన పొరపాట్లే ఉంటాయి తప్ప ఇందులో దేవుని కార్యాలు ఏవి లేవు. కానీ ఆయన దగ్గరికి వస్తే లోపముగా ఉన్న దానిని చక్క చేయగలిగిన వాడు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఇనప మంచం ఎక్కడో విరిగిపోయింది. దానికి నువ్వు ఎన్ని తంతెలేసి కట్టినా అది బాగుండదు. ఆ విరిగిపోయిన దాన్ని అతికించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెల్డింగ్ షాప్కు పోవాలి. నీ జీవితమో నీ బిడ్డల జీవితమో బాగులేదు, బాగా కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి రావాలి. అట్లా రాకోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరం ఏం చేయలేం. ఖచ్చితంగా వెల్డింగ్ వాడైతేనే దానికి ఒక చీలో మేకో ఏదో అతికించి వెల్డింగ్ చేసి దాన్ని నిలబెడతాడు కొంతకాలం. ఒక పనివాడలాగా చేయగలిగితే, ప్రభు పాదాల చెంతకు పాడైన వ్యక్తి వస్తే వారు తప్పక బాగవుతాడు. అదే యేసు ప్రభు గురించి చెప్పింది. ఈయన సమస్తము ఏం చేస్తున్నాడు? బాగు చేయువాడు. మన విమోచకుడు బాగు చేయువాడు, సమస్తమును జరిగించువాడు. రెండవది ఏం చేస్తాడో విమోచకుడు చూద్దామా? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 34వ వచనము. వారి విమోచకుడు బలవంతుడు. చాలు. ఇంకా అంత మనకు అవసరం లేకపోయినా మనకు కావలసిన మాట మనకు వస్తుంది. అక్కడ రాయబడి ఉంది, వారి విమోచకుడు. ఎవరు? యూదా, ఇశ్రాయేల్ గురించి రాయబడిన మాట. సో ఈరోజు యూదా జనం, ఇశ్రాయేల్ జనాంగం వద్దు, కానీ మనల్ని పోల్చుకుందాం. మన విమోచకుడైన యేసు ప్రభుల వారు సమస్తమును జరిగిస్తాడు. రెండవది, మన విమోచకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలాంటి వాడు? బలవంతుడు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందుగానే యెషయా అనబడే ఒక ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెప్పాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, ఆశ్చర్యకరుడు. చెప్పండి, రాదా మీకు? ఎంత గొప్ప భాగ్యం పలకడం. తెలిసింది కూడా పలకరు, మూగల మాదిరి కూర్చోంటారు. ఏం పేరు పెడతామని చెప్పారు ఆయనకు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అందుకు మిమ్మల్ని పలకమన్నాను, మిమ్మల్ని నొప్పి పెట్టడానికి కాదు. మన దేవుడు
ఈ లోకానికి మానవ రీతిగా రాకముందుగానే ఒక ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఆశ్చర్యకరుడయా, మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి రాబోతున్నాడు యేసు ప్రభుల వారు. ఆయన మీకు ఆలోచననిచ్చేవాడు. మీరు బలహీనమైనప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరచడానికి బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. మనం చాలా పర్యాయములు మన బలాన్నే చూసుకుంటాం. అయ్యో, వాళ్ళతో ఎదిరించడానికి మనకు బలం సాలదే, ధనం సాలదే, ఇలాగనుకుంటాం మనం. కానీ మన దగ్గర ఉన్న బలవంతుని మర్చిపోతున్నాం మనం. ఒకానొక సందర్భంలో యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ, ఐగుప్తులను బట్టి భయపడుతున్నారా మీరు? వారికి ఉన్న గుర్రాలు, రథాలు, సైన్యం, ఇది చూసేనా మీ భయం? అయితే మాంస సంబంధమైన బాహువే వారి అండ. మన పక్షముగా యుద్ధములు చేయుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నాడు. అవును ప్రియులారా, తర్వాత మీరు 2వ రాజుల గ్రంథంలో చూస్తే ఎలీషా మీదికి సిరియనులు దండెత్తు వచ్చారు. ఒక్కరిని పట్టుకోవడానికి వేల సైన్యం వచ్చింది. ఎందుకోసం? ఆ ఒక్కడి వెనుక ప్రభు ఉన్నాడు. అందుకే పనివాడు ప్రొద్దున్నే లేచి చూసి, ప్రభు అయిపోయింది గురువుగారు, ఏమో చేసావు నువ్వు, చుట్టూ సైన్యం ఉంది, మనం ఈరోజు ఇంకా తప్పించుకోలేమన్నారు. ఎలీషా అన్నాడు, ప్రభువా, వీని కళ్ళు తెరవచేయి. మన పక్షముగా ఉన్నవారు వీరికన్నా బలవంతులు. వారు రథాలు, గుర్రాల మీద వచ్చారు. ఎలీషా ప్రార్థన చేయగా వారి చుట్టూ అగ్ని రథాలున్నాయి, అగ్ని గుర్రాలున్నాయి. అందుకే వారు వీళ్ళకి చిక్కారు, కానీ వాళ్ళకి వీరు చిక్కల. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం భయపడిపోతాం. చాలాసార్లు మానవ నైజం అది. భయపడ్డం, బాధపడ్డం, బలహీనపడ్డం. కానీ మీరు ఎప్పుడు భయపడుతూ ఉన్నా, ఎప్పుడు బలహీనపడుతూ ఉన్నా, మీ దేవుని మర్చిపోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఆయనను గుర్తు చేసుకోండి. బలహీనులను బలపరచువాడు ఆయన, మన విమోచకుడు అండి ఆయన. ఒక మాట చూద్దామా? నిర్గమాకాండం 13వ అధ్యాయము 3వ వచనాన్ని, 13:3 ఒకసారి చూద్దామా? మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. చాలు. ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు బయటకు వచ్చినారే, మిమ్మల్ని బయటికి రప్పించింది దేవుని యొక్క బాహుబలము. దేవుని బిడ్డలారా, మన విమోచకుడు సమస్తమును జరిగించువాడు. మన విమోచకుడు ఏమై ఉన్నాడు? బలవంతుడై ఉన్నాడు. మరలా చెప్తాను, మనం బలహీనులమే. మన శక్తిని, మన బలాన్ని, మన డబ్బును, మన కులగోత్రాలను చూసి మనం బలహీనపడతాం. అయ్యో, వాళ్ళు పెద్దోళ్ళు, రాజకీయంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, లేకపోతే వాళ్ళండా వీళ్ళండా, వాళ్ళతోడు వీళ్ళతోడు, ఇవన్నీ మనం చూస్తాం. కానీ మనం చూడండి ఏంటంటే, మన దేవుడు మనతో ఉన్నాడని మనం. మన దేవుడు మనతో ఉన్నాడు అని విశ్వసిస్తే మన దేవుని బలాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. ఏం పర్లేదు, ఆయన హ్యాండిల్ చేస్తాడు. అయితే కొంత టైం వెయిట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? సమయాన్ని ఇస్తాడు. బలాన్ని కాదు, సమయాన్ని ఇస్తాడు. ఈరోజు నాదైతే దెబ్బ, ఒకవేళ ఈరోజు వాడిదైతే దెబ్బ తింటున్నావేమో, నువ్వు అవమానపడుతున్నావేమో, కానీ ఒకరోజు నీకు కూడా టైం వస్తుంది. ఇది నమ్మండి మీరు. ఈరోజు నేను బలవంతుని అయితే రేపు నువ్వు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు.
ఎప్పుడూ ఒకలాగా ఉండదు. మనం ఎంతమందిని చూడాల. ఇలాగ మేము వెళ్తే ఎర్రగుంట్ల మీదుగా ప్రతి ఆదివారం సువార్తకి వెళ్తాం కదండి. అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, మైసూరారెడ్డి అని. ఆ ప్రాంతానికి దడ పుట్టించాడండి. ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా, చాలా పేరెన్నిక కలిగిన వ్యక్తి. ఆయన బయటికి వస్తే భయపడేవాళ్ళు, ఎవరి మీద ఏం దాడి జరుగుతుందని. ఒకరోజు నేను హైదరాబాద్కి వెళ్తున్నాను పరిచర్య నిమిత్తమై. ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చాడు. గన్మెన్ కాదు, ఒక సెక్యూరిటీ కూడా లేరు. అలా భార్య, ఆయన, డ్రైవరు వాళ్ళు కూడా మాతో పాటు ట్రైన్కి వచ్చారు. నేను థర్డ్ ఏసీ, వాళ్ళు సెకండ్ ఏసీ. ఎంత ఎంత సింపుల్గా అలాగా. నేను అక్కడ ఒకరిని అడిగాను, ఏంటి ఆయన అంత ఇదిగా వచ్చాడంటే, ఆయన ఇప్పుడు ఎవరు కొడతారు సార్, ఆయన కొట్టింటాళ్లే ఒకప్పుడు, చాలామందిని బాధ పెట్టింటాళ్లే, ఇప్పుడు ఎవరు చేస్తారు సార్ ఆయన్ను. ఈ ముసలోని చంపడానికి వస్తే వాడు చేతగాని దద్దమ్మ. అయిపోయింది ఈయన కథ. సింపుల్గా వచ్చాడు, కూర్చున్నాడు. ఆయన ప్రక్కన సీట్ ఉంటే నేను వెళ్ళి కూర్చున్నాను. కొద్దిసేపు మాట్లాడాను. ట్రైన్ స్టార్ట్ అయింది, ట్రైన్ వచ్చింది, ఎక్కిచ్చారు, డ్రైవర్ వెళ్ళిపోయాడు. అక్కడ దించుకోవడానికి ఇంకో ఆయన వచ్చాడు. ఒకప్పుడు వీరుడే, ఒకప్పుడు ఫ్యాక్షనిస్టే. అయిపోయింది. ఇప్పుడు భయపెడుతున్నారా మీ కోడళ్ళు? ఒకరోజు భయపడే రోజులు వస్తాయి వాళ్ళ అత్తలైనాక. లేదా ఇప్పుడు మీ అత్తగారు భయపెడుతున్నారా? అఫ్ కోర్స్ ఒకరోజు మీకు టైం వస్తుంది. ఈరోజు మీ భర్తో భార్యో మీ మీద రుబాబా టైం వస్తుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడు ఒకేలాగా ఉండవు. పులులు సైతం మెత్తబడ్డ తర్వాత పిల్లి కూడా వచ్చి పైన రుబాబు చేస్తుంది. అప్పుడప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం. బక్క చిక్కిపోయినటువంటి సింహాన్ని కుక్కలు తరిమేయంట. కుక్కలు ఎక్కడ, సింహం ఎక్కడ? సింహం 250 కేజీలు ఉంటుంది. 250 కేజీల కలిగిన క్రూరముఖం కుక్క తరుముతుంటే పరిగెత్తుంది. ఎందుకు? శక్తి లేదు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు బలవంతుడు. ఒక టైం వస్తుంది, వెయిట్ చేయాలి. మన దేవుడే బలవంతుడు మీరు అనుకోమాకండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి. రైట్, ఈరోజు నేను బాధపడుతున్నాను, నాకు ఒక సమయం వస్తుందండి. మన దేవుని గొప్పతనమే అది. అయితే ఆ సమయం వచ్చేంతవరకు మనకేముండాలి? ఓర్పు ఉండాలి. ఇప్పుడే కావాలంటే వద్దు, ఓర్పు ఉండాలి. కమాండ్ చేసిన వాళ్ళు సాయం అనే రోజు రావచ్చు. విర్రవీగిన వాళ్ళు ఉన్నిలే అనొచ్చు, ఆయన బలాన్ని ఆశ్రయిస్తే. సో మన విమోచకుడు సమస్తము జరిగించువాడు, మన విమోచకుడు బలవంతుడు. మూడవది, మన విమోచకుడు ఎవరో చూద్దామా? యెషయా గ్రంథం 48:17 వచనాన్ని చూడండి. 17 వచనం, నీ విమోచకుడును. నీ విమోచకుడు. 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేను నీకు ఉపదేశము చేసేదను. చాలు. మన విమోచకుడు మనకు మంచి బోధ చేస్తాడు. ఏం చేస్తాడు? మంచి బోధ చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు మీదకి తిరగబడ్డాడు కొడుకైనటువంటి అబ్షలోముకు ఒక తప్పుడు ఆలోచన ఇచ్చాడు ఒక వ్యక్తి. వాడి పేరు అహీతోపెలు. చెడ్డ ఆలోచనలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. మన దేవుడు అలా కాదు, మంచి ఉపదేశాన్ని ఇస్తాడు, మంచి మాటలతో మనల్ని నడిపిస్తాడు. గద్దించైనా సరే సరైన దారిలో నడిపిస్తాడు మన విమోచకుడు. అందుకే అక్కడ మీరు చదివారో లేదో, నీకు ప్రయోజనము కలుగునట్లు ఉపదేశం. కొంతమంది మాట్లాడే మాటలు ఏం ఉపయోగం ఉండవు, కానీ దేవుడు మాట్లాడే, విమోచకుడైన దేవుడు మాట్లాడే మాటలు మాత్రం చాలా ప్రయోజనం ఇస్తాయి. ఈ మాటల మాధుర్యత విన్న నిబిడలమైన మేము, మా విమోచకుడా, ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ
మీ అడుగుజాడలలో పయనించడానికి కృపనివ్వండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ ఏ స్థితిలో ఉన్నారో వారి హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు కాబట్టి మీరు మేలు చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.